వెల్కమ్ టు వికితా కిచెన్. నేను మీ వికిత. పాతకాలంలో చద్దన్నం అనేది చాలా ఫేమస్ ఫుడ్ అండి. హెల్త్కి మంచిది. ఇప్పుడు అది ఎలాగా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక మట్టి కుండను తీసుకుందాం. మట్టి కుండే కాదు, స్టీల్ బౌల్ ఏదన్నా తీసుకోవచ్చు. దాంట్లో వేడన్నం కావచ్చు, చల్లన్నం కావచ్చు. మనకి కావాల్సినంత రైస్ అనేది తీసుకుని దాంట్లో ఒక గ్లాసు పాలు అనేది వేసుకుందాం అండి. దీంట్లో మనం 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ పెరుగు అనేది వేసుకొని ఈ విధంగా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని నైట్ పెట్టుకుంటే మార్నింగ్కి ఈ విధంగా తయారవుతుందండి. ఇది మనం వాటర్ వేసుకుని కలుపుకోవాలి. లైక్ ఇది ఎలా అవుతుందంటే తోడు పెట్టుకున్నట్టు, పెరుగు తోడు పెట్టుకుంటాం కదండి, ఆ విధంగా అవుతుందన్నమాట. దీంట్లోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ అండ్ వాటర్ అనేది వేసుకొని ఈ విధంగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మనకి ఇష్టమైన పచ్చడి వేసుకొని తినడమేనండి. ఆ కాలంలో పెద్దల మాట చద్దన్నం మూట అన్న సామెత ఈ అన్నాన్ని టేస్ట్ చేస్తేనే కానీ మనకు తెలియదు. ఒకసారి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.